నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 32వ సంకీర్తన 1వ వచనం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ఆశీర్వాదానికి ఆటంకము. ప్రియులారా, ఒక మానవుని జీవితంలో పాపము ప్రవేశించినప్పుడు అది దేవుని ఆశీర్వాదమును శక్తిని అడ్డగించుచున్నది. అదే సమయమున ఆ పాపము తొలగించబడినప్పుడు, క్షమించబడినప్పుడు దేవుని ఆశీర్వాదము, కృప కలుగుచున్నది. ప్రియులారా, ఒకసారి ఒక కాలేజీలో విద్యార్థులకు నీళ్లు లభించలేదు. వారికి ఏ కుళాయిలోనూ నీళ్లు రాలేదు. బావిలో నీరు ఉంది. ఆ నీళ్లు పొదుపు చేయు ట్యాంకులోనూ నీళ్లు ఉన్నాయి. కుళాయిలో నీరు రాలేదు. కారణం ఏమిటి అని పరిశీలించగా, ట్యాంకులో నుండి కాలేజీలోనికి నీరు వెళ్ళు పైపులో ఒక పెద్ద కప్ప ఉంది. సజీవముగా అడ్డుగా ఉంది. ఆ కప్ప ఎలాగూ అక్కడికి చేరింది అని ఆలోచించారు. ప్రియులారా, చిన్న కప్పపిల్ల కొన్ని వారముల క్రిందట దానిలోనికి వెళ్ళి ఉండొచ్చు. అది అక్కడే ఉన్న కుళాయి లోపలనున్న పాచి తిని చివరకు నీళ్లు రాకుండా అడ్డగించినంతగా మారిపోయింది. ప్రియులారా, ఆ ప్రకారమే చిన్న చిన్న పాపాలు మన జీవితంలో ప్రవేశిస్తూ ఉన్నాయి. ఇది చిన్న పాపమే కదా అని మనము విడిచిపెట్టిన ఎడల అది పెద్దదై దేవుని శక్తి మనలో ప్రత్యక్షము కాకుండా అడ్డగించుచున్నది. పరిశుద్ధ గ్రంథంలో ఆకానును చూడండి. ఆకానులో అతడు ఎరుగకయే ధనాపేక్ష ఉంది. అందువలన అతడు శపించబడిన ఎరుకోలో బబులోను పై వస్త్రమును, వెండిని, బంగారమును దొంగిలించి తన డేరా క్రింద దాచిపెట్టాడు. ప్రియులారా, పాపము చిన్నదైనను తుదుకు ఇజ్రాయేలీలందరూ అపజయముందారు. శత్రువుల ఎదుట ఓడిపోయారు. కారణం శపితమైన దానిలో నుండి దొంగిలించి తన డేరా క్రింద దాచిపెట్టడం. ప్రియులారా, సంసోనును చూడండి. అతనిలో శరీర ఇచ్ఛ ద్వారా పాపము ప్రవేశించింది. అతడు దేవుని యొద్ద నుండి పొందిన శక్తిని క్రమక్రమంగా కోల్పోయాడు. గొప్ప న్యాయాధిపతియగు సంసోను చివరకు కళ్ళు పీకివేయబడిన స్థితిలో మరణించవలసి వచ్చింది. ప్రియులారా, వాకిట పాపము పొంచి ఉండును అని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం. దేవుని బిడ్డలారా, పాపమునకు దూరమై మిమ్మును మీరే సంరక్షించుకొనుడి. దావీదు అత్యాసక్తిగా ఇలాగూ ప్రార్థన చేశాడు. దురాభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనే అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడు నగుదును అని 19వ కీర్తన 3వ వచనములో మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. కానీ దేవుని ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్నదేమిటో నీ జీవితంలో గమనించు. దానిని తొలగించు. పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరికి రా. దైవాశీర్వాదములు పొందుకుంటావు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు. నాయనా, రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం ప్రభా మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు నాయన.
ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి దేవా. తండ్రి, నీ సేవ పరిచర్య చేయించిన ప్రతి సేవకుని దీవించండి నాయన. వారి పరిచర్యలు, ప్రయాణములలో తోడుగా ఉండండి నాయన. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను దీవించండి. కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. నీ పరలోకపు ఆశీర్వాదాలు మెండుగా అనుగ్రహించండి తండ్రి నాయన. అనేక మంది రక్షణ లేక నశించిపోతుండగా వారందరికీ కావలసిన రక్షణ భాగ్యమునివ్వండి తండ్రి. పుట్టినరోజు, పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి అనుగ్రహించమని, ఈ దిన దీవెనలతో నింపమని, సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ఆశీర్వదించుమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.